ఒక్కోసారి రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావడమైతే పక్క. ఇది విశాఖ మెట్రోపై కూటమి ప్రభుత్వం మాట. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు, మంత్రి నారాయణ నిన్న ఖట్టర్ను కలవటం మెట్రోపై ఆశలను రెట్టింపు చేస్తున్నాయి. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామంటూ అధికారులు అదిరిపోయే ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. మెట్రో మార్గంలో 13 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ ఏర్పాటు చేసేలా డిపిఆర్ సిద్ధం చేశారు. ఏదో తాత్కాలికంగా కాదు, లాంగ్ విజన్తో 2055 జనాభాకు తగ్గట్టుగా మెట్రోను తీర్చిదిద్దేలా అడుగులేస్తున్నారు. ఇదిలా ఉంటే మెట్రో ఏర్పాటు అధ్యయనం చేసే సంస్థకు జీవీఎంసీ, పోలీసులు, వీఎంఆర్డీఏ సూచనలు, సలహాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వీటన్నిటినీ చూస్తుంటే దశాబ్దాల మెట్రో కళ త్వరలోనే సాకారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో ప్రాజెక్టు అప్డేట్స్ను మా ప్రతినిధి ఆదిత్య పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఆదిత్య పవన్, అప్డేట్స్ ఏంటి? అవును పవన్, విశాఖపట్నానికి మెట్రో అవసరం, చాలా అవసరం. ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో విశాఖపట్నం ఉంది. విశాఖ విస్తరిస్తోంది. ఒకవైపు అనకాపల్లి నుంచి భోగాపురం దాకా విస్తరిస్తోంది. ఈ సంఖ్య పెరిగేటువంటి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే మెట్రో కూడా విశాఖపట్నం మెట్రో తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పటికే 3 కారిడార్లు నిర్ణయించారు. మరోవైపు ఒక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. కాంప్రహెన్సివ్ మొబైలిటీ ప్లాన్, సమగ్ర రవాణా ప్రణాళికను సంసిద్ధం చేశారు. సిస్ట్రా సంస్థ ఈ ప్రణాళికను సంబంధించి సర్వే చేస్తోంది. కేవలం ఇప్పుడున్న జనాభా, ఇప్పుడున్నటువంటి ప్రజలు ఇప్పుడున్న తగ్గట్టుగా మాత్రమే కాదు, 2055కి తగ్గట్టుగా, అప్పటికి కూడా వచ్చే జనాభా తగ్గట్టుగా ఈ మెట్రోని తీర్చిదిద్దాలనేటువంటి ప్రధానమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే విశాఖపట్నం మెట్రో సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం 46.23 కిలోమీటర్లు దీని యొక్క విస్తీర్ణం ఉంటుంది. 42 స్టేషన్లు ఉంటాయి. 3 కారిడార్ల నిర్మాణం చేస్తున్నారు. మొదటి కారిడార్ కుర్మానపాలెం నుంచి కొమ్మాది వరకు వస్తుంది. 2వ కారిడార్ గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ దాకా వస్తుంది. పూర్తిగా నగరంలో నిర్మాణం అవుతున్న కారిడార్గా భావించుకోవచ్చు. ఇక 3వది చాలా కీలకమైనది, తాడిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు. ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి కొమ్మాది ఆనందపురం వరకు కూడా 3వ కారిడార్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ ప్రాంతమే తాడిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళేటువంటి మార్గం ఇది. ఈ మార్గమే రానున్న రోజుల్లో 3వ కారిడార్ అవుతుంది. 3వ కారిడార్గా ఇటు బీచ్ నుంచి కొమ్మాది వరకు, కొమ్మాది నుంచి ఆనందపురం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు తీసుకువెళ్లాలి మెట్రో అనేటువంటి ఒక ప్రణాళిక ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ట్రాఫిక్ పోలీస్, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలన్నీ కూడా ఇందులో భాగస్వామి అవ్వాలి. ఈ ప్రణాళికలో సిద్ధం చేయాలి. 2055కు తగ్గట్టుగా, అప్పటికొచ్చే జనాభాకి, అప్పుడుండే అవసరాలు తగ్గట్టుగా, అప్పుడుండే ట్రాఫిక్ అవసరాలు తగ్గట్టుగా కూడా ఈ ప్రణాళికను సిద్ధం చేయాలి. కాంప్రహెన్సివ్ మొబైలిటీ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఇటు అధికారులు కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం మెట్రో కొమ్మాది నుంచి, అంటే కొమ్మాది వైపు నుంచి కుర్మాన్పాలెం వరకు మొదటి కారిడార్ చాలా కీలకమైన కారిడార్, నేషనల్ హైవే మీద వస్తుంది. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి జనాభా తగ్గట్టుగా పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వాటి సంఖ్య జాతీయ రహదారిలో 7గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ మెట్రో నిర్మిస్తున్నటువంటి ప్రాంతంలోనే 13 ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ మెట్రో వస్తుంది. డబుల్ డెక్కర్ మెట్రో అంటే ఒకటి వైపున మెట్రోకి ఉపయోగించుకుంటేనే మరొకటి సాధారణమైన వాహనాలు వెళ్లే విధంగా నిర్మించేటువంటి డబుల్ డెక్కర్ మెట్రోని 13 ప్రాంతాల్లో నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా మున్సిపల్ శాఖ తీసుకుంది. కేంద్రం ఇప్పటికే అనుమతినిచ్చింది. సుమారుగా 11,500 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నం మెట్రో నిర్మించాలనేటువంటి బృహత్తర ప్రణాళికకి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో కొద్ది నెలల్లోనే ఈ మెట్రో సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని అనుకూలించినట్టయితే మరో 2-3 నెలల్లోనే మెట్రో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అందుకు ముందుగానే సిస్ట్రా సంస్థ ప్రత్యేకించి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దీర్ఘకాలిక రవాణా పరమైనటువంటి ప్రణాళిక ఇది. 2055కి ఏ రకంగా ఉంటారో జనాభా, ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ నిర్మించాలి, ఏ రకంగా వాటికి అనుసంధానమైన రహదారులు నిర్మించాలనేటువంటిది
ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఆ అంశాలన్నీ కూడా అధికారులు ఇప్పటి నుంచి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విశాఖపట్నానికి కనుక మెట్రో వచ్చినట్టయితే విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి మధ్య దూరం తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మెట్రోని భోగాపురం దాకా తీసుకువెళ్లాలని విజయనగరం చెందినటువంటి ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ దిశగానే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం ప్రారంభమైనటువంటి ప్రాంతం చూసుకున్నట్టయితే కుర్మాన్పాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ ప్రాంతం, స్టీల్ ప్లాంట్ ఆర్చ్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి కొమ్మాది వరకు కారిడార్ 1 పనులు మొదలు పెడతారు. తదుపరి రెండవది గురుద్వారా నుంచి గురుద్వారా, ఆసిల్మెట్ట, పాత పోస్ట్ ఆఫీస్ మొత్తం నగరం అంతా కలిసేటటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కారిడార్ 2 వస్తోంది. ఇక కారిడార్ 3 తీసుకున్నట్టయితే తాటిచెట్లపాలెం జాతీయ రహదారి మీద ఉంటుంది. తాటిచెట్లపాలెం నుంచి రైల్వే కాలనీ ప్రాంతాలు, తదుపరి ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ప్రాంతం ఆసిల్మెట్ట ఫ్లైఓవర్ ప్రాంతం నుంచి ఆర్కే బీచ్ వరకు వెళ్తుంది. ఆర్కే బీచ్ నుంచి తిరిగి మళ్ళీ ఆర్కే బీచ్ రోడ్లోనే కొమ్మాదేవి దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆనందపురం కలపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 3 కారిడార్ల నిర్మాణం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. 11,500 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. అందుకు కేంద్రం అయితే సుముఖత వ్యక్తం చేస్తోంది. మెట్రో నిర్మాణం చేసేటువంటి మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రో చేయాలనే కారణం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. విశాఖపట్నంలో ఎన్ఏడి ఫ్లైఓవర్ మినహాయించి ఇంకెక్కడ కూడా ఫ్లైఓవర్ ఉండదు. కానీ నగరం చాలా ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మద్దిలపాలెంలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది, హనుమంతవాక దగ్గర ట్రాఫిక్ సమస్య ఉంటుంది, గంగవరం పోర్టు ప్రధాన మార్గమైనటువంటి గాజువాక పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం ఒకటే. 13 ప్రాంతాల్లో డబుల్ డెక్కర్గా మెట్రో నిర్మాణం చేపట్టి విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.